కార్డు ఇచ్చారు. రామ్మా ఇచ్చారా రాదండి. రామ్మా రామ్మా గుడ్. డబ్బులు ఇస్తారు తీసుకోండి, మనవాళ్ళు ఇస్తారు. ఇట్రమ్మా రండి. స్వామి బాగున్నారా? ఈ సరిపోతుందా? రామ్మా ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటారా? సెక్రటరీ కూడా పని చేస్తారా? చేసుకుంటా మీకు అన్న క్యాంటీన్ ములకపారలో పెట్టారు. అది ఇంట్లో మేము కూలి పని చేసుకుంటా సంపాదించుకొని మేము బాగుపడి ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా పేదలందరం కూడా దీనివల్ల బతుకుతాం. మళ్ళీ ఇప్పుడు బాగా సంతోషంగా ఉంది సార్. మీరు వచ్చినా మాకు ఇంకా సంతోషంగా ఉంది. మీడియా అందరూ ఉన్నారా? లాస్ట్ 5 years బ్యాక్ నేను ఇంటర్న్షిప్ చేస్తున్నా బిఎస్సీ. అయితే ఇలాగ అన్న క్యాంటీన్కి వచ్చి మామూలుగా ఇంటర్న్షిప్ ఉంది. చెకింగ్ చేసినప్పుడు ఫుడ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది సార్. అలాగే ఏరియా కూడా చాలా క్లీన్ గా ఉంది. మీరు కూడా పికప్ చేసుకోండి అందరూ, వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన అందరూ. నేను చెక్ చేశాను సార్. ఒక సామాన్యుడికి ఎంత క్యాలరీస్ కావాలో అంత క్యాలరీస్ అందుతుంది. ఎలా అంటే ఒక 1300 to 1500 క్యాలరీస్ ఉండాలి తీసుకోవాలి మనం డేకి వచ్చి. అలాగే ఫైబర్ అందుతుంది, కార్బోహైడ్రేట్స్ అందుతుంది, ప్రోటీన్ అందుతుంది, విటమిన్స్ మినరల్స్ అన్ని. సెక్రటరియట్ లో ప్రెస్ ఉంటారు, ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఏమందాలో అవన్నీ కరెక్ట్ గా అందుతుంది. ఏంటమ్మా నీ అనుభవం ఏంటి? మొదటిసారి వచ్చావా? అప్పుడు తిన్నావా? అప్పుడు ఎట్టుంది? బాగుంది. మల్కాపురం నా పేరు సువర్ణ. ఫస్ట్ అన్నం బాగుంది, 5 రూపాయలు టిఫిన్ బాగుంది, 5 రూపాయలు భోజనం బాగుంది. తర్వాత క్యాంటీన్ తీసేసిన చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు పెడుతున్నారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మరి. తీసుకోండి, ప్లేట్ తీసుకొని రండి, భోజనం చేస్తాం. ఏంటా నువ్వేం చేస్తావమ్మా? ఏమా? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. 2014 తర్వాత మీ గవర్నమెంట్లో మేము ఇక్కడ సచివాలయంలోనే ఉండేవాళ్ళం సార్. చాలా బాగుండేది సార్. మాకు చుట్టూ ఒరిస్సా, బీహార్, బెంగాల్ వాళ్ళు మీరు పెట్టిన కంపెనీల్లో వాళ్ళు వచ్చి బాగా మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది పడ్డాం సార్. ఆ టైంలో మేము అనేక ప్రాంతాల్లో ఆటో కిరాయి కడతాం. మంగళగిరిలో కానీ ఇక్కడ కానీ అన్న క్యాంటీన్లో మేము 5 రూపాయలకి ఎక్కువగా భోజనం చేసేవాళ్ళం. ఆ తర్వాత మేము 150 రూపాయల భోజనం చేయలేదు. చాలా మంది ఇప్పుడు బయట ఎంత అవుతుంది భోజనం? 100 రూపాయలు పైనే సార్. 100, 120 సార్. ఒక భోజనం చేయాలంటే ఒక మనిషి 100, 120. ఇది 5 రూపాయలతో చాలా మంది మాలాంటి డ్రైవర్లు, చాలా మంది పేదోళ్ళు, చాలా మంది తృప్తిగా తింటున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఫుడ్ లేదు సార్. ఇక్కడ నేను సచివాలయం దగ్గర ఈ బస్టాండ్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టుకొని ఉంటున్నాను సార్. వచ్చిన వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో కనీసం మంచినీళ్ళు కూడా లేవు సార్. మేము తలా ఒక 100, 150 వేసుకుని ఆటో డ్రైవర్లు అక్కడ మంచినీళ్ళు పెట్టి మేము చాలా మందికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు పోస్తాం సార్. ఎంతమంది వస్తారు ఆటోస్ ఇక్కడికి? ఇక్కడ ఒక 20 మంది దాకా ఆటో డ్రైవర్లు ఉన్నాం సార్. స్టాండ్ పెట్టుకొని ఇక్కడ 20 మంది ఇక్కడే మన బస్ స్టాప్ దగ్గరే ఉంటాం సార్. కొంచెం దయచేసి మమ్మల్ని చూడండి సార్. థ్యాంక్ యూ. చేద్దాం. నువ్వేంటమ్మా? హౌస్ కీపింగ్ వర్క్ చేస్తామా? మేము 2014 నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాము. కాకపోతే మీకు ఉన్న ప్రభుత్వంలో మేము తృప్తిగా అన్నం తిన్నాం. మేము ఇక్కడే బయట పని చేస్తాను 5 రూపాయలకే మేము భోజనం చేశాము.
అప్పుడు ఆ హయాంలో మీరున్న హయాంలో కూడా మాకు చక్కగా అన్ని మంచినీళ్ళు కానీ ఆహారం కానీ సమృద్ధిగా మాకు అందినాయి సార్. కొంతమంది ఎంతో మంది ఇక్కడ మిమ్మల్ని కలవటానికి అని వచ్చేవాళ్ళు, మంచినీళ్ళకి అన్నానికి ఇబ్బంది పడిపోయేవాళ్ళు. మీరున్న టైంలో అమ్మ ఇక్కడ ఆహారం ఎక్కడ దొరుకుతుంది అంటే భోజనం అమ్మ అన్న క్యాంటీన్ ఉందమ్మా, మీరు వెళ్ళి అక్కడ పూర్తిగా భోజనం చేయండి, 5 రూపాయలకే భోజనం, వాటర్ ఇస్తున్నారు, మంచిగా మీరు గత 5 సంవత్సరాల్లో మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. తినడానికి అన్నం లేక తాగడానికి మంచినీళ్ళు లేక సార్. ఇప్పుడు మీరు ఈ అన్నా క్యాంటీన్ మా కొరకు మీరు పెట్టి మాకు ఈ ఆహారం 5 రూపాయలకి మీరు అందిస్తున్నందుకు మీకు జీవితాంతం మేము రుణపడి ఉంటాం సార్. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వరదల్లో మీరు చేసిన సహాయం చాలా గొప్పది సార్. మీరు ఈ వయసులో కష్టపడి ట్రైన్ల మీద ఎక్కి చాలా కష్టపడ్డారు సార్. నిజంగా ఇంకా వయసు మీకంటే వయసు చేయలేకపోతున్నారు, ఇంకా చాలా చెయ్యాలి. ఆ దేవుడు మీకు ఆ ఆయుష్ బాగా ఇవ్వాలి సార్, ఆరోగ్యాలు ఇంకా బాగా ఇవ్వాలి సార్. చేస్తారండి, సోషల్ వర్క్ ఎక్కువ చేస్తాను సార్. గత ప్రభుత్వం మీరు ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లో అక్కడికి వచ్చి సచివాలయం అక్కడ భోజనం చేసేవాళ్ళం సార్. తర్వాత ప్రభుత్వంలో వాటర్ కూడా తెలియని ప్రాబ్లంలో ఇబ్బంది పడ్డాం. ఈరోజు రాజమండ్రి నుంచి నేను వచ్చాను సార్. సరే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు, భోజనం చేసి వెళ్దామని ఆగి భోజనం కోసం ఆగాను సార్. మీకు నిండు కృతజ్ఞతలు సార్. 5 రూపాయలు భోజనం, ఈ భోజనంతో మా కుటుంబంలో మా పిల్లలకి కాస్త కూస్త మాకు వచ్చే సంపాదనలు దాచుకొని మంచి బట్టలు మంచి చదువు చెప్పించుకుంటున్నాం సార్. అదంతా మీ దయా దేవుని ఇచ్చిన కృతజ్ఞత. ఇంకా చేద్దాం.